జయరామ్ గారు ఎట్లా చూస్తారు మొత్తానికి కవిత ఇష్యూను? మరి ఆమె పార్టీ పెట్టబోతుందనే సంకేతాలు అయితే వెళ్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఆమె కార్యక్రమాలు రూపొందించుకున్నారు. జాగృతి జనం బాట ప్రస్తుతానికి. సో రాజకీయ పార్టీగా ఆమె వెళ్లే ముందు ఒక్కో స్టెప్పు వేస్తున్నారని స్పష్టమవుతుంది. ఎందుకంటే మొట్టమొదటగా బీఆర్ఎస్ పార్టీ పైన అంటే నాన్న దేవుడే అంది, తర్వాత ఆయన చుట్టూ దయ్యాలు ఉందని చెప్పింది. మరి నిన్న చేసిన దాంట్లో మరి నాన్న అని కూడా మరొకసారి తప్పు పట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 1200 మంది ఉద్యమకారులు ఉన్నారు, దాంట్లో మనం అందరం న్యాయం చేయలేకపోయినాం అధికారంలో ఉన్నప్పుడు, తప్పు జరిగింది అని చెప్పడం కావచ్చు. మరి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, లేకుంటే వచ్చే ప్రభుత్వంలోనైనా మరి న్యాయం చేస్తామని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో నిజామాబాద్లో నన్ను ఓడించింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం కావచ్చు. సో ఆమె అంటే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి భయపడుతున్నారా? అదే క్రమంలో జిల్లాల బాట చేస్తున్న క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నుంచి ఏదైనా ఇబ్బందులు ఉంటాయని ఇలా మాట్లాడారనుకోవచ్చా? ఏం చెప్తారు? అంటే ఇప్పుడు జనరల్ గా నేను ప్రజల నాకున్న కొన్ని ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్ లాంటివే ప్రజలు నాకు ఇప్పుడు అనేక రకమైన క్వశ్చన్లు పోస్ట్ చేస్తున్నారు. నేను అది కవితతోనే చెప్పాలనుకుంటున్నాను. సో మీరు మేము మనందరము ప్రజలం కాబట్టి ప్రజల నుంచి అంశాలను ఏంటంటే ఒక నాయకురాలు అనే వ్యక్తి తను ఎప్పుడు కూడా ఒకే అంశం మీద తన బ్రెయిన్ ని కేంద్రీకృతమై ఉంచొద్దు. ఉంచినట్టయితే శత్రువుకు అది మన బలహీనతగా మారి అదే మన జీవితాశయం అనుకొని మనల్ని రాంగ్ ట్రాక్ తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అవి శత్రువులు అంటే ఈరోజు కుట్రలు కుతంత్రాలు మర్డర్లు చేసే వాళ్ళే కాదు, రాజకీయంగా మనకు ఉండే శత్రుత్వం ఏదైతే ఉందో దాన్ని మనల్ని రాంగ్ ట్రాక్ తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఆ వలలో కానీ ఆ వరవడికి కానీ వెళ్ళకూడదు. నేను ఒక అన్నగా తన కుటుంబ సభ్యుని అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు, కానీ ఒకవేళ కనుక అనుకుంటే అంతకంటే ఎక్కువగానే నేను ఒక న్యాయవంతమైన సలహాలు ఇస్తున్నాను. అది చేయకూడదు. మరొక అంశము ఇక్కడ తను అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గురించి తక్కువగా మాట్లాడాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ది గత చరిత్ర 10 ఏళ్ల బీఆర్ఎస్ చరిత్ర లోపల పాపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలా డౌట్ ఏమాత్రం లేదు. కవితమ్మకు డౌట్ లేదు, నాకు డౌట్ లేదు, ప్రజలకు డౌట్ లేదు. జయరామ్ గారు అది మీరు ఎక్స్పాండ్ అయితే యాదగిరి గారు జయరామ్ గారు చెప్పిన దాన్ని ఎట్లా చూస్తారండి? ఆయన పొలిటికల్ అనలిస్ట్, మరి ఇక 10 సంవత్సరాల్లో పాపాలు కుప్పలు తప్పలుగా చేసిరని చెప్తున్నారు కదా, ఏం చెప్తారు? నో మీరు కంటిన్యూ చేసే క్రమంలోనే యాదగిరి గారు చెప్పాలి, ఆ తర్వాత మీరు కంటిన్యూ చేయండి. యాదగిరి గారు మీ వాయిస్ మ్యూట్ అయిందండి, మీ వాయిస్ మ్యూట్ చేసుకున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. యాదగిరి గారు అన్మ్యూట్ మ్యూట్లో ఉన్నారు, మ్యూట్లో ఉన్నారు యాదగిరి గారు. సార్ ఇప్పుడు జయరామ్ గారు చెప్పేది 10 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధి గురించి చెప్తలేరు. మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడినట్టు కనబడుతుంది జయరామ్ గారు. బీఆర్ఎస్ పార్టీ మీరు అనలిస్ట్ గా మాట్లాడాలి కానీ బీఆర్ఎస్ పార్టీ కుప్పలు తెప్పలుగా ఏవి అవినీతి జరిపింది చెప్పండి. ఎక్కడ ఇప్పుడు ఎంత అభివృద్ధి చేసింది? మీరు ఒక దళిత బిడ్డ అయి ఉన్నారు, దళితులకు దళిత బంధు అనే 10 లక్షల పథకం ఇచ్చిరు, దాని గురించి మీరు మాట్లాడలేరా? వేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి అని ₹1,00,000 ఇస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి యాదగిరి గారు దాని గురించి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అనలిస్టులుగా అన్ని పార్టీలకు సమానంగా మాట్లాడాలి. కొంచెం పక్కన పెడదాం ఉంటుంది. జయరామన్న మీరు అనలిస్ట్ గా మీరు ఏ పార్టీకి సంబంధం చెప్పాల్సిన అవసరం మీకు ఎంతసేపు చెప్పినా 10 సంవత్సరాలు అవినీతి జరిగింది అని చెప్తున్నారు. 2 సంవత్సరాలలో ఎంత అవినీతి జరిగిందో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మీరు ఒక పార్టీకి కోసం రాలేదు కదా, అక్కడ అన్ని పార్టీలుగా ఏ పార్టీకి సంబంధం లేకుండా జరిగిన విషయాలను మీరు చెప్పాల్సిన అవసరం ఉంటది. కానీ బీఆర్ఎస్ పార్టీలో కుప్పలు తెప్పలుగా అవినీతి జరిగింది అని అంటే ఈ రోజు మరి 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రభుత్వంలో జరిగిన అవినీతి చెప్పండి. ఈ రోజు హైదరాబాద్ లో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్తే పల్లెల్లో ఎన్ని ఇళ్ళు ఇస్తారు? హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఆల్రెడీ ఇప్పటికి సగం 2 సంవత్సరాలు ప్రభుత్వం పూర్తిగా వస్తుంది. ఒక్క ఇల్లు
మళ్ళీ దాంట్లో మొత్తం పేద ప్రజల గూళ్ళ ఓవర్ రైట్ రాయడం అవసరమా? మళ్ళీ నేను మాట్లాడాలి. మూసి ప్రక్షాళన యాదగిరి గారు మీకు అది కనబడతలేదా అన్న? యాదగిరి గారు ఒక్క నిమిషం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడడం కాదన్నా, అక్కడ జరిగిన విషయాల గురించి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి గురించి చెప్పండి. అన్ని వర్గాల ప్రజలను, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి రైతుల కోసం గొప్ప పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం అనే ప్రాజెక్టు కడితే ఈ రోజు ఏదో ఒక పిల్లర్ కుంగిపోయినందుకు 2 పిల్లర్లు కుంగిపోతే ఇప్పటిదాకా కూడా ఒక పిల్లర్ రిపేర్ ఈ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. యాదగిరి గారు ఒక్క నిమిషం యాదగిరి గారు ప్రాజెక్టు హైదరాబాద్ లో ఉన్న ప్రజలకు ఉపయోగపడదు. గోదావరి నీళ్లు తీసుకొచ్చి మూసి ప్రక్షాళన చేస్తుంది కదా, అది ప్రజలకు ఉపయోగపడతలేదా అన్న? ఒక్క నిమిషం యాదగిరి గారు ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత దాని మీద చెప్పండి. ఒక్క నిమిషం మధ్యలో చెప్తూ ఉంటది, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ గా ఉంటది. ఓకే జయరామ్ గారు చెప్పండి, వినండి. విషయం ఏంటంటే ఒక్క నిమిషం ఒకసారి శివకుమార్ లాల్ గారు జైన్ అయ్యారు కాంగ్రెస్. నాకు శివకుమార్ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, దయచేసి ఆగండి. ఓకే, కుప్పలు తెప్పలుగా బీఆర్ఎస్ పాపాలు ఉన్నవి. పాపాలను మొదలు పెడితే గంట కాదు రోజంతా కూడా చెప్పగలను. ఒక పక్కన పెడదాం కదా. నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్. ఏ పాపాలు అయితే ఉన్నాయో మీరు తీసుకునే ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు ఈ 10 సంవత్సరాలు చేసిన బీఆర్ఎస్ పాపాలు 2 సంవత్సరాల నుంచి చేస్తున్న కాంగ్రెస్ పాపాలకు ఇంకా అధికంగా మారిపోయినాయి. కాంగ్రెస్ పాపాలు ఇంకా అని ఒక్క నిమిషం ప్లీజ్, అధికంగా మారిపోయినాయి. వీరి ఈరోజు బీజేపీతోని మీకు కాంగ్రెస్ కున్న సైక్యత ఏందో అర్థం కావటం లేదు. బీజేపీ ఒక భారతదేశ ప్రభుత్వము, ఇక్కడ తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వాలను మాత్రమే మనం అడగాలి, ప్రభుత్వాలను మాత్రమే కడగాలి. అది పక్కన పెట్టేసి మీ వాల్యుబుల్ టైం, కవితమ్మ, మీ వాల్యుబుల్ టైంను పార్టీల మీద మీ కేంద్రీకరించకండి. మీరు ఆయాస పడుతుంటారు. సో ఆలోచన లేకుండా నడుస్తున్నట్టుగా ప్రజలు గమనిస్తూ ఉంటారు. మీకు మంచి ఆలోచన శక్తి ఉంది, మంచి జ్ఞానవంతులు, మంచి ధైర్యవంతులు, సేమ్ టైం ప్రజల నుంచి మమేకమయ్యే అంత శక్తి యుక్తులు మీ దగ్గర ఉన్నాయి. ఈ పార్టీలను పక్కన పెట్టండి. ఈ రోజు ఒక బీజేపీ వాళ్ళు వచ్చేసి నువ్వు కాంగ్రెస్ క్యాండిడేట్ అని చెప్పేసి, బీఆర్ఎస్ వచ్చేసి రేవంత్ రెడ్డితో బిజినెస్లు చేసింది, రేవంత్ రెడ్డితోనే పనిచేస్తుంది కాబట్టి కాంగ్రెస్ కోఆపరేట్, ఇవద్దు. ఎవడైనా దొంగ అనేవాడు ఏ రూపంలో ఉన్న దొంగనే. దాన్ని యుద్ధంగా ప్రకటించండి, ప్రజలు మీ వద్దకు వస్తారు. లేదు అనుకుంటే ప్రజల దగ్గరికి మీరు వెళ్ళాల్సి వస్తారు. మీరు వెళ్ళడము, మీ దగ్గర రావడము జమీన్ ఆస్మాన్కు ఉన్నంత ఫరక్ ఉందమ్మా. ఆ విషయాన్ని గమనించాలి. ఈరోజు కాంగ్రెస్ లోపల మేము కోరుకున్నది, ప్రజల నుంచి మేము కోరుకున్నది ఏంటంటే 3 ఎకరాల భూమి వచ్చి రాకపోవడం తర్వాత కావచ్చు, కానీ 200 గజాల భూమి అన్న ఇవ్వకపోతుందా ఇందిరమ్మ ఇండ్లను? 45 ఏళ్ళ క్రితం ఇచ్చిన 200 గజాలను జపం చేస్తున్నారు, లక్షల ఎకరాలను మాయం చేస్తున్నారు. ప్రతి మినిస్టర్ ఈరోజు అవినీతికి ఆకాశం అంతా అడ్డా వేసుకొని అక్కడ కూర్చొని ఓన్లీ కలెక్షన్ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు. ఈరోజు గాంధీ హాస్పిటల్ లోపల ఒక దయానికమైన చర్య ఏంటంటే, 2 ట్విన్స్ పాపలను ఒకటే సిలిండర్ తోని బిడ్డలను ఎత్తుకొని తల్లిదండ్రులు సిలిండర్ మోసుకుంటూ పోతుంటే అది దయానీయమైన. ఇదే కనుక ఈ పరిస్థితి కనుక నీ పార్టీలో ఉండే, కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకుల ఇళ్లల్లో జరుగుతాయి, మీ కొంపలల్లో జరుగుతాయి, మీ బిడ్డలకి జరిగితే మీది ఎట్లా ఉంటుందని ఒకసారి ఆలోచించండి. దాన్ని నిలదీద్దాం రండమ్మా. ఈ దొంగలను భరతం రండి, మీకోసం మేము పనిచేస్తాం. ఈరోజు మొత్తం హాస్పిటల్ని మొత్తము ఒక ఎందుకు పనికిరాని వ్యవస్థగా చేసిండ్రు, బంజర్ దొడ్డుల కంటే అధ్వానంగా చేసిండ్రు. అక్కడికి వచ్చే పేషెంట్లకు సరైన వైద్యం లేదు, స్కూలుకు పోయే వాళ్ళకు విద్య లేదు. ఇదొక దయానిస్తున్నారు. దానికి సూపరింటెండెంట్ గా ఉండే కిషోరు
వాడు ఒక దొంగ అనేది ఇప్పుడు డాక్టర్లు బహిరంగంగా చెప్తున్నారు. విమలా థామస్ తొత్తు, ఆ విమలా థామస్ వచ్చే వాటికి 5 కంపెనీల ఇన్ఛార్జి, హాస్పిటల్ ఇన్ఛార్జి కాదు, ప్రభుత్వం ఇన్ఛార్జి, 5 కంపెనీలు, కార్పొరేట్ కంపెనీల లాగా ఇన్ఛార్జి, దోసుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం. విమలా థామస్ ను ఫస్ట్ విచారించాలి. విమలా థామస్ శిష్యుడే ఈ కిషోర్. ఈ కిషోర్ వెనకాల ఉన్న ఆస్తులు కానీ డబ్బులు కానీ 100 కోట్లు వెనకేసి పెట్టి కూర్చున్నాడు. విచారణ జరపండి. మీ దమ్ముంటే రాజనరసింహ, నిజంగా నీకు దమ్ముంటే నువ్వు విచారణ జరుపు, నీ చేత జరుపు. దొంగలు ఎవరెవడున్నాడో నేను లిస్ట్ ఇస్తాను, నీకు నీ చేత అవుతుందా? వాళ్ళని అడుగుదాం రామ్మ. ఈరోజు విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసింది ప్రభుత్వము. పేద ప్రజలు స్కూలుకు పోయి చదువుకోవడానికి ఆ స్పేసే లేకుండా చేసింది. 40,000 ఖర్చు చేస్తా అన్న మన రేవంత్ రెడ్డి, నీ 40,000 ఖర్చు చేసిన డీటెయిల్స్ ఏందో నాకు పంపించు. నీ కాళ్ళు మొక్కి నేను నీ కాళ్ళు కడిగి అది నేను మొత్తం నేను మీడియాలో చెప్తాను. నువ్వు ఇంత గొప్పడు అని చెప్తాను. రైట్ జయరామ్ గారు, ఓకే ఓకే ఓకే. లేకపోతే ఖర్చు చేసిందా? లక్ష్మీనారాయణ గారు మీరు ఫ్రేమ్ లో ఉండాలండి. ఇది లైవ్ షో. మీరు దాన్ని అటు ఇటు కదలడం కానీ ప్లీజ్. ఇంత దుర్మార్గము విద్య పైన, వైద్యం పైన, ఆల్కహాల్ పైన, చావుల పైన ఇదన్నీ వదిలేసి మీరు పొద్దస్తమానము దయచేసి బీఆర్ఎస్ జపం చేయడం కానీ బీఆర్ఎస్ విషయాలు పక్కన పెట్టండి. ప్రజల అంశాలను నెత్తిన పెట్టుకోండి. ప్రజలు మీ వెనకాల వస్తారమ్మా. రైట్, ఓకే జయరామ్ గారు, ఓకే. ప్రజలు మీ వెనకాల వస్తారని నేను పదే పదే సూచిస్తున్నాను. రైట్ రైట్ ఓకే ఓకే ఓకే. శివకుమార్ లాల్ గారు చెప్పండి. ఎట్లా వస్తారు కవిత? జాగృతి జనంబాట పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటిస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్లను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి ఆమె జనంబాట కావచ్చు, తర్వాత ఆమె ఒకవేళ కనుక రాజకీయ పార్టీ కనుక పెడితే దాని ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుంది, మీరేం చెప్తారు?